హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు ఫ్రూట్ ఐస్ అలాగే సేమియా ఐస్ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. దీనిలో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కొంచెం బాయిల్ చేద్దాం. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ సేమియా వేసుకొని బాయిల్ అయ్యేంత వరకు బాగా ఉంచుకుందాం. సేమియా అంతా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో ఫ్రూట్స్ తీసుకుందాం. ఇలాగ ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, దీనిలో ఫ్రూట్స్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోమోగ్రానైట్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ గ్రేప్స్ ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే పుచ్చకాయని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, షుగర్ కలిపి లెమన్ జ్యూస్ని కూడా దీనిలో వేసుకుందాం. ఇలా చేసుకుంటే ఫ్రూట్ ఐస్ రెడీ అయిపోద్ది. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలాగే సేమియా ఐస్ కూడా చేసుకుందాం. దీనిలో ఫ్రూట్స్ కూడా వేసుకొని సేమియా ఐస్ చేస్తున్నాను. ఇలా మౌల్స్లో వేసుకొని సేమియాని కూడా మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచుకోవాలి. మార్నింగ్ తీసి చూద్దాం. ఫ్రూట్ ఐస్ ఇలా వచ్చింది. చాలా టేస్టీగా, పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రూట్ ఐస్ చేస్తే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇలాగే సేమియా ఐస్ కూడా చూద్దాం. సేమియా ఐస్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంతేనండి.